హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞానహితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ సగిలి సుధారాణి విరచిత అంశంగా తెలుగు సాహితీకి కుమాకో చిరకీర్తి తెచ్చి ధన్యుడైనాడు అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. తెలుగు సాహితీకి కుమాకో చిరకీర్తి తెచ్చిన ధన్యుడు. ఇక వినండి. తమిళనాడులో తెలుగు తేజం ఆయన. బతుకు తెరువు కోసం తెలుగు నేల నుంచి తరాల కిందట తమిళనాడు వెళ్ళిన చాలామంది నేటికి తమ మూలాలను మర్చిపోలేదు. అలాంటి వారిలో ఇటీవల కన్నుమూసిన కుమాకో కొమాండూరు అలానే వారు ఒకరు. పెద్దగా చదువుకోకపోయినా తన విస్తృత రచనలతోనే ఆయన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. తమిళనాడులోని తెలుగు జానపదాలను సేకరించారు. ఔత్సాహికులకు తెలుగు నేర్పేందుకు ఎంతో కృషి చేసిన ఆయన ఇటీవలే కీర్తిశేషులయ్యారు. దక్షిణ తమిళనాడులో తెలుగు భాషకు ఎక్కువగా నెలవైనటువంటి ప్రాంతం రాజపాళయం. అక్కడ స్థిరపడిన తెలుగువారు నేటికి తమ అమ్మ భాషను స్థిరంగా నిలుపుకుంటున్నారు. రాజపాళయంలోని తెలుగు కుటుంబంలో పుట్టిన కొట్టిముక్కల కోదండం తమిళం తెలుగులను రెండు కళ్ళుగా చేసుకొని ఎనలేని కీర్తి పొందారు. ఇంటి పేరులోని మొదటి అక్షరం కో, తండ్రి మాడస్వామి రాజా, ఆ నామధేయంలోని తొలి అక్షరం మా కలిపి కొమా కోదండంగా ఆయన ప్రసిద్ధులయ్యారు. కొమాకోగా. కోదండం కుటుంబము తమిళ ప్రాంతంలోనే తరతరాలుగా జీవిస్తున్న తెలుగు భాషా మాధుర్యాన్ని మరచిపోలేదు. పైగా అమ్మ భాష గొప్పదనాన్ని వీలైనంత ఎక్కువ మందికి పంచే ప్రయత్నం చేశారు. ఇక జానపదాల సేకర్తగా ఆయన కోదండం 5వ తరగతి వరకే చదువుకున్నారు. మిల్లు కార్మికుడిగా పనిచేస్తూనే తమిళ సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. కొండ కోణంలో తిరుగుతూ గిరిజనుల జీవన విధానంపై లోతైన పరిశోధనలు చేశారు. దాని ఆధారంగా రచనలు సాగించారు. కోదండం నిత్య విద్యార్థి. వందల సంఖ్యలో పుస్తకాలు చదివారు. ఆ అనుభవంతో అటవీ శాస్త్రం, వృక్ష పక్షి జంతు శాస్త్రాలపై విద్యార్థుల కోసం పుస్తకాలు రాశారు. బాల సాహిత్యంలో 40కి పైగా గ్రంథాలు వెలువరించారు. తిరువళ్ళూరు వేమన వారి సాహిత్యాలను తులనాత్మక పరిశీలన చేస్తూ తమిళంలో ఒక పుస్తకాన్ని తెచ్చారు. మనసు బాగుంటూనే తనువు బాగుంటుందని చెబుతూ మనసే ఓ ఔషధాలయం అనే పుస్తకాన్ని రాశారు. తమిళనాట ప్రచారంలో ఉన్న తెలుగు జానపద గీతాలను కోదండం సేకరించారు. తెలుగు పరిశోధకులు ఎవరైనా తమిళనాడు వెళ్ళి తనను కలిసినప్పుడు వాటిని హృద్యంగా పాడి వినిపించేవారు కోదండం. ఉదాహరణకు, పెద్దపార కొండల్లోన ఉద్దులెండ వేసిడిది, వృద్ధులకు ఎద్దులొచ్చే ముద్దులాడ పొద్దులేదే, సదరగిరి కొండలోన సామలెండ వేసిడితి, సామలకు సీమలొచ్చే సరసమాడ పొద్దులేదు. అటువంటి ఎన్నో జానపదాలను ఆయన అక్షరబద్ధం చేశారు. తమిళంలో కవిత్వం, కథలు, నవలలు, అనువాదాలు, ప్రసంగాలు, పరిశోధనలు తదితరాలకు సంబంధించి కోదండం దాదాపు 120కి పైగా గ్రంథాలు వెలువరించారు. వాటిలో ఎన్నో విశేష ప్రాచుర్యాలని పొందాయి. కొన్ని పుస్తకాలు పాఠ్యాంశాలుగాను చేరాయి. గిరిజనుల జీవన విధానంపై కోదండం చేసిన పరిశోధన అరణ్యకాండం చిన్న కథల సంకలనం అది.
ఇందులో ఆదివాసుల జీవన విధానం, వారు పడే కష్టాలను కళ్ళకు కట్టారు. ఈ పుస్తకం మదురైలోని కళాశాలలో పాఠ్యగ్రంథంగా ఉంది. కోదండం రచనలపై 16 మంది ఎంఫిల్లు, 2 పిహెచ్డి పరిశోధనలు చేశారు. ఆయన రచనలు విదేశీ భాషల్లోకి అనువాదమయ్యాయి. కోదండం రాసిన గ్రంథాలు ఆయా అంశాల్లో లోతైన పరిశోధనలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. సాహితీ ప్రపంచంలో చిరకీర్తి ఆయనది. తన సాహిత్య సేవకు గాను కోదండం గౌరవ డాక్టరేట్తో పాటు 100కు పైగా పురస్కారాలు పొందారు. అరణ్యకాండం గ్రంథానికి తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇళక్కియ మామణితో పాటు రాష్ట్రపతి పురస్కారాలు అందుకున్నారు. బాల సాహిత్యంలో 2012లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది వీరిని. కోదండం సతీమణి రాజేశ్వరి సైతం రచయిత్రిగా ప్రసిద్ధి పొందారు. అబ్బూరి ఛాయాదేవి తదితర అనేక తెలుగు రచయితల పుస్తకాలను కోదండం దంపతులు తమిళంలోకి అనువదించారు. తెలుగు భాషను నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి తన ఇంట్లోనే కోదండం ఉచితంగా తరగతులు నిర్వహించేవారు. 87 ఏళ్ల పాటు సాహిత్య సేవ చేస్తూనే రాజపాళయంలో ఆయన జీవించిన ఇటీవలే ఆయన అనారోగ్యంతో తన స్వగృహంలో ఈ నెల 5న కన్నుమూశారు. తమిళనాట ప్రముఖులందరూ ఆయన మృతికి నివాళులు అర్పించారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి జిన్నింగ్ మిల్లులో కార్మికుడిగా జీవితాన్ని ఆరంభించిన కోదండం పేదల జీవితాలకు అక్షర రూపమిచ్చి సాహితీ ప్రపంచంలో చిరకీర్తి అందుకున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొనియాడారు. తమిళంతో పాటు తెలుగు సాహిత్యాభిమానులకు కోదండం లేని లోటు తీరనిది అంటూ డాక్టర్ సగిలి సుధారాణి వీరు జానపద భాషా పరిశోధకులుగా ఈ అంశాన్ని తెలుగు సాహితీకి కుమాకో చిరకీర్తి తెచ్చిన ధన్యుడు అంటూ అందజేసిన ఈ అంశాన్ని వారి స్మృతిలో డాక్టర్ సగిలి సుధారాణి గారికి కృతజ్ఞతలతో ఈ అంశాన్ని తెలుగు సాహితీకి కుమాకో చిరకీర్తి తెచ్చిన ధన్యుడుగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.